ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. తమపై నమ్మకంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎన్నికల ప్రచార బాధ్యతతో నిర్వర్తించి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన ప్రోగ్రాం కమిటీ సభ్యుడు రౌతులపూడి మండలం జనసేన ప్రచార కమిటీ ఇన్ఛార్జ్ కరణం సుబ్రహ్మణ్యం అన్నారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో కరణం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో ప్రచారం హోరెత్తించారు. గిరిజాం గ్రామంలో ఆయన కూటమి శ్రేణులతో కలిసి ఇంటింట ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరణం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని, ప్రత్తిపాడు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిని వరుపుల సత్యప్రభను, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, గ్రామంలో ప్రతి కార్యకర్త కూటమి విజయానికై కృషి చేయాలని అన్నారు. కాకినాడ జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి పి సతీష్, రౌతులపూడి మండలం అధ్యక్షులు ఎన్ నాగు, ప్రధాన కార్యదర్శి షేక్ సలీం, గిరిజాం టీడీపీ నాయకులు కె దొరబాబు, టి వెంకటరమణ, జనసేన నాయకులు టి ప్రసాద్, ఎస్ కుశరాజు, ఎస్ శ్రీనివాస్, జనసేన వీర మహిళలు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. గాజు గ్లాస్ గుర్తు ఓటేయాలండి. అలాగే మన వరుపుల సత్యప్రభ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. సైకిల్ గుర్తు ఒకటి, గాజు గ్లాసు ఒక సైకిల్, 2 గుర్తులు ఓటేయాలయ్యా. 13వ తారీఖు గుర్తు. అలాగే వరుపుల సత్యప్రభ గారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. సైకిల్ గుర్తు, 2 గుర్తులకు ఓటేయాలమ్మా. సైకిల్ ఒకటి, గ్లాస్ ఒకటి, 2 ఓట్లు వేయాలి. ఎంపీ గారికి ఒకటమ్మా, సైకిల్ ఒకటి, ఎమ్మెల్యే. నా పేరు కరణం సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్ని, అలాగే రౌతులపూడి మండల ఇన్ఛార్జ్ని. గత వారం రోజులుగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి గాజు గ్లాస్ గుర్తు వెళ్ళాలనే ఆదేశాల ప్రకారంగా మేము ప్రతి ఇంట్లో కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ఇప్పటికీ దాదాపుగా ఒక 20 గ్రామాలు, 9 పంచాయతీలు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఒక 50-60 మందితో గ్రామంలో ప్రతి ఇంటికి కూడా గాజు గ్లాస్ గుర్తుని పరిచయం చేస్తూ మా యొక్క అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారు గెలుపు కోసం అహర్నిశలో కష్టపడుతూ పనిచేస్తూ ఉన్నాము. అదేవిధంగా వరుపుల సత్యప్రభ గారు మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్యప్రభ గారు విజయం కూడా ఆవిడ కోసం కూడా మేము కష్టపడుతున్నాం. సైకిల్ గుర్తు ప్రతి విలేజ్లో కూడా పరిచయం చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అన్ని విలేజ్లో కూడా మంచి బాగుంది. అదేవిధంగా జనసేన పార్టీని కూడా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో గాజు గ్లాస్ గుర్తుని పరిచయం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఉమ్మడి కూటమి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిపోతుంది. అదేవిధంగా మన ప్రతిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా సత్యప్రభ గారు విజయం ఖాయం. అదేవిధంగా కాకినాడ పార్లమెంటు అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీగా గెలవడం ఖాయం. ఈ 2 కూడా ఖచ్చితంగా గెలుస్తాయనే ఉద్దేశంతో మేము కష్టపడి పనిచేస్తున్నాం. మాకు సహకరిస్తున్న జనసేనలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జనసేన. నమస్కారం, నా పేరు తంటపరెడ్డి అప్పారావు, గిరిజాం గ్రామ పార్టీ ప్రెసిడెంట్ని. అయితే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో మన ఎన్డీఏ కూటమిగా ఏర్పడి జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి కూటమిగా బయలుదేరి ఎన్నికలకి వెళ్ళబోతున్న తరుణంలో ప్రసార భాగంలో జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలందరూ ఏకస్తులై గ్రామాల్లో పర్యటిస్తూ గాజు అలాగే సైకిల్ గుర్తు ప్రచారం చేస్తూ ఉన్నాం, ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఎలక్షన్లో సత్యప్రభ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని వినియోగించుకుంటున్నాం. అలాగే ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారిని కూడా గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఎన్డీఏ కూటమిని అందరూ గెలిపించాలని
గెలిపిస్తేనే అభివృద్ధి కొనసాగుతుందని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తా. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.